అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే రపా చేస్తాం, మేము 2 నెలల్లో అందరినీ జైల్లోకి వేస్తాం, ప్రజల ధన ప్రాణ మానాలను మేము పణంగా పెడతామని చెప్పేసి అన్నట్టు ఇంకా అధికారంలోకి రాకముందే ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్లు సమయం ఉండగానే వీళ్ళు విచ్చలవిడిగా పేటరేగిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి అయితే ఇదంతా దేనికి చెప్తున్నాను అంటే, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ అని చేసినటువంటి సర్వేలో భాగంగా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంటే ఓటింగ్ శాతం 53% నుంచి 55% పెరిగింది. అంటే 2% ఇంకా పెరిగింది ఓట్ బ్యాంకు. ప్రజలలో స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఎంపీ సీట్ల సంఖ్య, మరి అదేవిధంగా ఓటింగ్ శాతము, సీట్ల సంఖ్య కూడా 2029 ఎలక్షన్లో కూటమికి పెరగనుంది అని చెప్పేసి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్లో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా అంటే అంతం పంతం అర్ధనా పొందన లేనటువంటి సర్వేలతో జనాలకు విడుదల చేయడం జరిగింది. మరి నిజంగా ఇవే సర్వేలు నిజమైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 1 కాదు 2 కాదు దాదాపు 10 సర్వేలు చేయించడం జరిగింది. 10 సర్వేల్లో ఒక్క సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కూడా చెప్పలేదండి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ సర్వేల యొక్క సారాంశం ఈరోజు ఏమైపోయింది? ప్రజలందరూ ఇదంతా గమనించాలండి. ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఏ అంశం పైన మాట్లాడినా సరే ప్రజలలో అది బూమరాంగ్ అవుతూ ఉంది. సో సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇష్యూలు చెప్తాను. ఈరోజు 2% ఓట్ బ్యాంకు మళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి కారణాలు మనం విశ్లేషించుకున్నట్లయితే, లడ్డు కల్తీ అని చెప్పేసి ఇది చాలా వివాదంగా మారినటువంటి పరిస్థితి. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రభుత్వానికి కూడా అన్నీ సమర్పించడం జరిగింది ఆధారాలతో. సో ఈరోజు ఏమని తేలిందంటే, అసలు పాలు వెన్న నెయ్యి లేనటువంటి పాలు వెన్న లేనటువంటి నెయ్యిని లడ్డూలో వాడడం జరిగింది. అంటే కెమికల్స్ యూజ్ చేసినటువంటి ఈ బీటా కెరోటిను మరి కొన్ని యాసిడ్లతో చేసి కృత్రిమ నెయ్యిని సృష్టించి తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి 250 కోట్ల రూపాయలు తిన్నారు, అవినీతి చేశారని చెప్పేసి ఈరోజు సిట్టు ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించింది. ఒకవైపు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు అమ్మారు, 60 లక్షల కేజీల నెయ్యి. మరి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజల్లో కానీ హిందువులు కానీ ఎక్కడున్నా సరే వీళ్ళకి అధికారం ఇస్తే, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి ఇస్తేనే దాదాపు 20 కోట్ల లడ్డూలు తిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇది అయితే వాస్తవం. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం. మరైతే రెండో అంశం, ఈరోజు ఎక్కడన్నా చూడండి ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, లేకపోతే ఏ విషయంలో అయినా సరే ప్రతి ఒక్క కులంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత. ఆయన అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఇంకా ఒక నియంత పరిపాలన, చక్రవర్తి పరిపాలన, నేనే సీఎం 30 సంవత్సరాలన్న విధంగా ఆయన పరిపాలన చేయడం జరిగింది. మాట్లాడితే కేసులు, లేకపోతే దౌడులు, దౌర్జన్యాలు. అతి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించాలండి. ఒకే ఒక్క ప్రాతిపదికన ఈరోజు 2% ఓట్ బ్యాంకు పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఇది చాలా ప్రభావం ఉంది రాష్ట్ర ప్రజలలో అని చెప్పేసి అతి ముఖ్యంగా గమనించగలరు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా అసలు చాలామంది రాజకీయ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి కూడా ఒక పాయింట్ చెప్పాలి. కాబట్టి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంలో క్లియర్గా ఉందండి. గతంలో ఒక భూమికి సంబంధించినటువంటి సమస్య వస్తే జూనియర్ సివిల్ కోర్టుకు వెళ్ళడం, అక్కడ పరిష్కారం చేసుకోవడం, కాకపోతే జిల్లా కోర్టుకు వెళ్ళడం, కాకపోతే హైకోర్టుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రొసీజర్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అసలు కోర్టుకు పోయేటువంటి అవకాశం లేకుండా కేవలం ఎంఆర్ఓ దగ్గరే అది 2 ఏళ్ల లోపల ఆ భూమికి సంబంధించినటువంటి డిస్ప్యూటు అంటే సమస్య కానీ రైతుకు తెలియకోకుండా అది కాలం ముగిస్తే ఎంఆర్ఓనే దానిపైన అధికారము చలాయించడానికి పవర్స్ ఉంటాయని చెప్పేసి ఈ చట్టంలో ఉంది క్లియర్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆయన సర్వేరాలు పెట్టడం జరిగింది, తర్వాత పాసు పుస్తకాలపైన ఆయన ఫోటో పెట్టడం జరిగింది, దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం జరిగింది. మరలా అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు మీ బిడ్డ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డ అయ్యి మీ ఆస్తులు తీసుకునేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారనేది ప్రజలందరూ గమనించారు. కాబట్టే ఈరోజు రైతులు ప్రజలందరూ ఎక్కడెక్కడ
కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన ఆస్తులు, మన ప్రాణాలు, మన ధన ప్రాణ మానాలు అనేవి ఉండవనేది అతి ముఖ్యంగా గమనించారు కాబట్టి అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అనేది మనం విశ్లేషించుకోవచ్చు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికిప్పుడు అధికారంలో అంటే ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏదైతే ఫేక్ సర్వేలతో ప్రచారం చేపిస్తున్నారో సోషల్ మీడియాలో అవన్నీ అవాస్తవాలని చెప్పేసి ఈరోజు నేషనల్ సర్వే సంస్థ అయినటువంటి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్లో క్లియర్గా ఇంకా 2% ఓట్ బ్యాంక్ పెరిగింది కూటమి ప్రభుత్వానికి. మరి అదేవిధంగా ఎంపీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరి అటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అసలు రేస్లోనే లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తుంది రాబోయే ఎన్నికలు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వైసీపీ పార్టీలకి మరొక టర్ము ఆశ గల్లంతే అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీళ్ళ ఆశలకి వీళ్ళు అధికారంలోకి రారు అన్న విధంగా 2029 ఎన్నికలలో అని చెప్పేసి ఈరోజు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్క అంశాన్ని సున్నితంగా గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. నమస్కారం.